శుభోదయం. జీవనజ్యోతి 1000వ ఎపిసోడ్కి స్వాగతం. ఎన్ని రోజులుగా మా ఈ కార్యక్రమాన్ని అభిమానిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీకు జీవనజ్యోతి 1000వ ఎపిసోడ్కి శుభాకాంక్షలండి. మీకు కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే కేవలం కాలక్షేపానికో ఏదో సరదాకో కాకుండా ఆరోగ్యం కోసం అని చెప్పి ఈటీవీ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం 1000వ ఎపిసోడ్ చేసుకోవడం నిజంగా మనం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం, సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం కూడాను. ఆయుర్వేదంలో ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అన్నది ఒక సూత్రం. అందులో ఏంటంటే మనకున్నటువంటి చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఏది కావాలన్నా సరే ముందు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఉంటేనే మనం ఏవైనా చేయగలుగుతాం అన్నటువంటిది ఆయుర్వేద సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనం ప్రేక్షకులందరికీ అందించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, ముందు వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవాలని, అలాగే వచ్చినటువంటి వ్యాధులను ఎక్కువ కష్టపడకుండా తేలికగా మనం పరిష్కారం చేసుకోగలగాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో, ఒక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం 1000వ ఎపిసోడ్ చేసుకోవడం నిజంగా మనం చెప్పుకోవాల్సినటువంటి గర్వించదగినటువంటి విషయం. అలాగే ఎంతమందో ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకుని మనకి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అటువంటివి ఏంటంటే ఆ కబుర్లు, ఆ మాటలు కూడా మనకి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఇంకా ఇంకా ఎక్కువ మందికి సహాయపడాలని, ఎక్కువ మందిని ఆరోగ్యవంతులను చేయాలని చెప్పి మన వంతు కృషి చేయడానికి మనకి అవకాశం చాలా బాగుంది. అంటే ఈ సందర్భంగా మనం ఈటీవీని కూడా ఒకసారి మన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఎటువంటి వ్యాపార దృక్పథం లేకుండా కేవలం సేవాభావంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం కోసం మనం ఈ ఈటీవీ వారిని కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేక్షకులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ శుభ సందర్భంలో మనకి అభినందనలు తెలియజేయడానికి ప్రఖ్యాత తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. గురుగారు, మా జీవనజ్యోతి 1000వ ఎపిసోడ్ శుభ సందర్భంగా మీరు ఇలా మా కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ముందు మీకు ఆ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మా. నాకు కూడా ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆయుర్వేద యోగా విశేషాలను ఇలా ధారావాహికగా మీరు 1000 రోజులు ఇలా చెప్పారు అని అంటే ప్రజలు దీన్ని అంతగా ఆదరించారు. ఇక్కడ చిత్తశుద్ధితో ప్రజలకి ఆయుర్వేద యోగ రహస్యాలు అందించాలని ఈటీవీ వారు అలా పూనుకున్నారు. గాయత్రీదేవి గారు అలా చెప్పారు. అలాగే కొవ్వూరు దండి సత్యనారాయణరాజు గారు యోగ రహస్యాల గురించి, హఠయోగం గురించి చెబుతున్నవి నేను ఎన్నోసార్లు చూశాను. చాలా అద్భుతంగా చెప్పారు. ప్రజలందరికీ కూడా చక్కగా తేలికగా అర్థమయ్యేలాగా, చాలా వాళ్ళ హృదయానికి హత్తుకునేలాగా చెప్పారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. మీరు ఉషశ్రీ గారి కుమార్తె కదా? అవునండి, ఉషశ్రీ గారి పెద్ద ఫ్రెండ్ నేను. చాలా సంతోషం. నాకు ఉషశ్రీ గారితో అనుబంధం ఉంది. చాలా సంతోషం. మీరు కూడా మీ నాన్నగారి తర్వాత ఆయన పురాణాలకి ఆయన సేవ చేసినట్టుగా మీరు కూడా ఆయుర్వేదానికి చేస్తున్నారు. సంతోషం. ధన్యవాదాలు. మీరు ఆయుర్వేద యోగా శాస్త్రాలన్నీ మాటలు మాట్లాడుతుంటే ఒక ఆసక్తి కనిపిస్తోంది. మీకు దీంతో ఏమైనా సంబంధం ఉందండి? కొద్దిగా ఉందమ్మా. నేను నా 14-15 ఏళ్ల వయసులో కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో శ్రీకాకుళం అని ఉంది. ఆ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు చాలా గొప్ప దైవం మనకి. ఆ శ్రీకాకుళం మా అమ్మ పుట్టిల్లు. మా మేనమామ అక్కడ ఉండేవారు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి ఆయుర్వేదం ఆయన ప్రాక్టీస్ చేసేవారు. మా మామయ్య వాళ్ళ ఇంట్లో అనుపాన పద్యమంజరి, చరక సంహిత ఈ పుస్తకాలు ఉండేవి. మాకు దొరికినవి అవి. ఆ పుస్తకాలు తీసుకుని అవి నేను అక్కడికి వెళ్ళి చదివేవాడిని. దాంట్లో కొంత అర్థమయ్యేది. 15-16 ఏళ్ల వయసులో ఏమర్థం అవుతుంది. కొన్ని శ్లోకాలు ఎందుకునో నేను చదివేసేవాడిని. చదివితే అవి నాకు వచ్చాయి. మా మామయ్యకి వినిపించేది దీంట్లో చదివానని. ఆయన సంతోషించాడు. అట్లా నేను ఆ శ్లోకాలు ఏమైనా గుర్తున్నాయండి? కాంతవల్లభరసానికి సేవితం మధునాయుక్తం నిష్కార్ధేన సమన్వితం పాండురోగ క్షయం గుల్మం గృహిణీ రోగనాశనం. అట్లాగే సిద్ధ మకరధ్వజానికి క్షయక్షయకరం పరం ప్రబలకాశ కాలానల ప్రమేహ కుల ఖండన ప్రమదకామిని రంజన సదైవ మకరధ్వజో విజయతే రసాధీశ్వర. ఇట్లా చంద్రకళాంజనం, నారికేళాంజనం, గరుడాంజనం, సర్వవ్యాధిహరణ రసం, ఇట్లా ఈ ఔషధాలన్నిటికీ కూడా లక్ష్య లక్షణాలతో ఉండేవి శ్లోకాలు. అవి ఇలా చదివేవాడిని.
ఆ తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంట్లోంచి 1888లో ముద్రించబడిన వావెళ్ల వారు ముద్రించిన వాగ్భటం ఉంది, అష్టాంగ హృదయం. అది పెద్ద పుస్తకం అమ్మ. 1888లో అది తీసుకుని వచ్చాను నేను. అది ఇలా ముట్టుకుంటే ఇలా విరిగిపోయేది అనమాట ఆ కాగితం. దాన్ని ఇలా జాగ్రత్తగా చదివి దాంట్లో జీవకుడు అని ఒక ఆయుర్వేద శాస్త్రవేత్త ఉన్నాడు, మనకు 2వ శతాబ్దం ఉన్నటువంటి ఆయన. దాంట్లో నేను చదివిన విషయం, ఆయన ఇప్పుడు ఈ శస్త్రవైద్యంలో శస్త్రచికిత్సల్లో ఏవేవైతే పరికరాలు ఉపయోగిస్తున్నారో ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ కూడా బొమ్మలు వేసి ఉంటాయి దాంట్లో. ఆయన అప్పట్లో జీవకుడు వాటిని వాడారు. అంటే ఈ పన్ను పీకాలంటే మనం ఆధునికంగా చాలా గొప్ప టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు అనుకుంటున్నాం మనం. ఈ పన్ను పీకటానికి దవడ దగ్గర ఇప్పుడు ఏదో జ్ఞానదంతం వస్తుంది, దాన్ని పీకటానికి ఇట్లా చాలా చాలా పరమ సూక్ష్మమైనటువంటి భేదాలతో బోల్డ్ అని బొమ్మలు వేసి ఉంచారనమాట. అవన్నీ చదువుతుంది, అదొక ఆనందం నాకు. అది ఇప్పుడు ఈ రోజున ఇలా ఉపయోగపడటం సంతోషంగా ఉంది. డాక్టర్ గారు, సాధారణంగా చాలా మంది పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి పలానా ఆయుర్వేదము బాగుందమ్మా, యోగా బాగుంది, నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను, పుస్తకం తయారు చేసుకున్నాను, ఇలా ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు. నాకే ఇన్ని అనుభవాలు ఉంటాయి, మీకు ఇంకా చాలా ఉండుంటాయి. వాటిలో ఏమన్నా కొన్ని మాతో పంచుకుంటారా? తప్పకుండానమ్మా. అంటే ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం చూస్తున్న వాళ్ళు వాళ్ళ స్పందనలు చెప్తూ ఉంటే మనకి అంటే మనం అనుకున్న లక్ష్యం సాధించామన్నటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. అలా ఏంటంటే చాలా మంది పేషెంట్లు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ నోట్బుక్స్ తీసుకొస్తుంటారు. మీరు అన్నట్టు ఇవన్నీ రాసుకున్నాం, ఇందులో ఏదో డౌట్ ఉంది చెప్పండి అని అడగటం. అలా ఏంటంటే ఈ మధ్యన ఒక తాతగారు ఒక మనవాడిని తీసుకుని వచ్చారనమాట. ఆ మనవాడికి ఏదో విపరీతంగా దగ్గు 3-4 నెలల నుంచి తగ్గటలేదు అని చెప్పి అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, టెస్ట్లు అవి చేశారు, మందులు ఎన్నెన్నో వేస్తున్నా ఏది తగ్గటలేదు, అలానే ఉంటుంది, ఇబ్బంది పడుతున్నాడు పిల్లాడని. ఈయనేమో మనం ఛాతీలో శ్లేష్మం అని ఒక ఎపిసోడ్ చేసాం. ఆ ఎపిసోడ్లో మనం చెప్పినటువంటి ఆ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి ఆయనే మందు తయారు చేసి ఆ పిల్లాడికి ఇచ్చారట. ఆ ఇచ్చిన తర్వాత అది చాలా బాగా తగ్గిపోయింది. మేము ఇంకా ఈ మందు ఎన్నాళ్ళు కంటిన్యూ చేయొచ్చని అడగడానికి ప్రత్యేకంగా వచ్చారనమాట. అది ఒక చాలా ఆనందకరమైన అనుభవం. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇటీవల ఒకసారి తిరుపతి వెళ్ళాను. ఆ తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్తుంటే అక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన కనిపించి మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం మేము, అంటే అంతకుముందు పరిచయం ఉన్నాయని కాదు, చాలా బాగుంది అని చెప్పి ఆయన అక్కడ అన్నది ఏంటంటే మీరు ఈ విధంగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. అది చాలా సంతోషం వేసింది అనమాట. అంటే మనం చేస్తున్నది ఇంత చక్కగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారన్న ఒక ఆనందం కనిపిస్తూ ఉంటుంది. అంటే చెప్పాలంటే చాలా చాలా ఉంటాయి, ఎక్కువ అనుభవాలే ఉన్నాయి. ఇక్కడే కాదు, అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొంతమంది తెలుగు వాళ్ళు కనిపించి అయ్యో మీరు జీవన జ్యోతిలో చెప్తూ ఉంటారు కదా, మీవన్నీ మేము ఫాలో అవుతున్నాం, ఒకవేళ ఆ టైంకి మేము మిస్ అయిపోతే యూట్యూబ్లో పెట్టుకుని చూస్తున్నాం అని చెప్పటం. అంటే అందరూ మామూలుగా ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఆధునికంగా వైద్యం అన్నటువంటిది చాలా ఖరీదైన వస్తువు అయిపోయింది. అంటే ఒకటి ఖరీదు, రెండోది కొన్ని సమస్యలకు అసలు ఆధునికంగా కొన్ని పరిష్కారాలు లేకపోవటం, ఈ రెండు ఉన్నాయన్నమాట. అంటే ఏదో కేవలం చీప్గా దొరుకుతుందనే కాకుండా ఆధునికంగా కొన్ని ఔషధాలు అవి కూడా సరైనటువంటి లేకపోవడం వల్ల కూడా అందరూ కూడా ఎక్కువ ఈ మన ఆయుర్వేద ఔషధాలను వాడుకుని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా మనం చేస్తున్నటువంటి ఈ జీవన జ్యోతిలో నేను భాగస్వామిని అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చెప్పాలంటే చాలా ఉంటాయి, మనం ఇలా చెప్పుకుంటూనే ఉండొచ్చు దాని గురించి. మీకు ఆయుర్వేదంతో అనుబంధం ఉందా, యోగాతో కూడా అనుబంధం ఉందా అండి? ఆయుర్వేదంతో చాలా బాగా ఉందమ్మా, అట్లాగే యోగాతో కూడా ఉన్నది. ఇంకా నేను యోగాలో సుమారు ఒక 40-45 ఆసనాలు వేస్తాను నేను. అంటే దీనికి నాంది ఎక్కడ పడింది అంటారు? మున్నంగి పూర్ణచంద్ర శర్మ గారని విజయవాడ కృష్ణలంకలో ఒక కరణం గారు, ఆయన నాకన్నా 3-4 ఏళ్ళు పెద్దవాడు. ఆయన మా అందరికీ వ్యాయామ గురువు గారు, మాకన్నీ మంచి విషయాలు చెప్పేవాడు. ఆయన ఎన్నో యోగాసనాలు వేసేవాడు. కృష్ణానదిలో గత 40 సంవత్సరాలుగా ప్రతిరోజు స్నానం చేస్తున్నాడు ఆయన. ప్రతిరోజు పొద్దున్న అక్కడే స్నానం. నేను కూడా విజయవాడ పెడితే అక్కడ స్నానం. అలాగే ప్లావిని చేస్తాం మేము, కృష్ణలో ఈత కొట్టకుండానే నీళ్లలో తేలుతాం మేము. అది అలా అంటే అదొక సాధన. అట్లా ఎన్నో ఆసనాలు అవన్నీ ఆయనతో పాటు వేసి ఆయన దగ్గర నేర్చుకోవటం ఇది జరిగింది. ఈ ఆయుర్వేదంతో బాగా అనుబంధం ఏంటంటే మా సంస్కృతం మాస్టారు చిన్నప్పుడు మేము జామ తోటలోనే చదువుకున్నాను నేను కృష్ణలంకలో. ఇక్కడ పిల్లలకి గజ్జి గురుపులు వచ్చేవండి చిన్నప్పుడు, చీడు అనేవాళ్ళు. అవి వచ్చినప్పుడు దానికి ఏంటంటే గాడిద గడపాకు తీసుకుని వచ్చి దాని రసం కనుక పిండితే తగ్గిపోతున్నాయి. ఆయన ఆదివారం పూట మా ఇంటికి వచ్చి రారా అబ్బాయి అని పిలిచేవాడు. నేను సంచి తీసుకుని వెళ్ళేవాడిని. సంచి తీసుకుని వెళ్తే కృష్ణవారగా కట్ట ఉండేది, ఈ కరకట్ట పోస్తారు కదా, ఆ కరకట్ట అంచున ఈ గాడిద గడపాకు బాగా తీగలు పాకేది. ఆయన పెద్ద ఆయన కనుక ఆయన కట్ట మీద నుంచి ఉంటే నేను ఈ వాలుగా ఉన్న చోట దిగి ఆ ఆకులన్నీ కోసి పెద్ద మోపులాగా చేసి తీసుకొచ్చేవాడిని.
అట్లాగే ఇప్పుడు మనకు చిన్న దెబ్బ ఏదన్నా తగిలింది, కింద పడతాం పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఈ మోకాలు చెప్పుకి తగులుతుంది, ఈ మోచేతులకు తగిలేవి. వెంటనే మనకి మురుకుంటాకు, కసిందాకు ఇవన్నీ మనకు ఎదుర్కొంటామండి. అవన్నీ చాలా మనకి వెంటనే దాన్ని తీసుకొచ్చి పిండేసి కట్టుకునేవాళ్ళం. ఇది ఎవరికీ తెలియక నా తోటి స్నేహితులందరూ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎవరు చెప్పారు అని అంటే ఇళ్లలో చూసుకుని చేసేవాళ్ళు. అది గార కట్టేసేదండి. మరుసటి రోజుకి ఇవాళ మనకి సెప్టిక్ అవుతుందని మనం దానికి ఏవో కొనుక్కొచ్చి ఆయింట్మెంట్ దానికి పూస్తే ఎలా చేస్తున్నామో అలా ఆకు మీద పసరు మనం పిండి వేసుకునేవాళ్ళం. అట్లా జామపు నేను ఉత్తరేణి వేరు గురించి చెప్పాలండి. ఇక్కడ మా మొన్న పూర్ణచంద్ర శర్మ గారు నేను ఇప్పటికి కూడా విజయవాడ వెళ్ళినప్పుడు ఆ ఉత్తరేణి వేళ్ల కోసం మేము పెడతాం, ప్రత్యేకించి ఆ లంకవే పెడతాం. ఆ లంకలో ఉత్తరేణి పొదలు ఉంటాయి, అవన్నీ తవ్వి కొడవలితో దాన్ని కోసేసి ఆ వేళ్లు మాత్రం తీసుకుని కట్టగట్టుకుని వస్తారు. ఒక 2 నెలల వరకు సరిపోయేవి. ఈ ఉత్తరేణి వేరమ్మ దాన్ని మనం కడిగేసేసి మట్టి లేకుండా దాన్ని మనం నమిలి, ఆ నవిలితే అది కుంచిలా వస్తుంది. అలాంటి బ్రష్ ఈ ప్రపంచంలో ఎవడు ఇంతవరకు చేయలేడు కూడా. అంత సూక్ష్మంగా మృదువుగా ఉంటుంది. మృదువుగా ఉంటుంది కదా అని అంటే మళ్ళీ అది పళ్ళ మధ్యకి వెళ్ళాలి కదా, పళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు మళ్ళీ దృఢంగా ఉంటుంది. అట్లానే మీకు చిగురుకి గుచ్చుకుంటే అది మీకు నొప్పి ఉండదు. అలాగే ఈ ఉత్తరేణి వేరు అది మనం బాగా నవిలినప్పుడు దాంట్లో పిండి పదార్థం ఉంటుంది. ఈ పిండి పదార్థం మీకు చాలా నురుగు వస్తుందమ్మా. నురుగు వస్తుంది. ఆ నురుగుతో మళ్ళీ మనం ఈ కుంచిలాగా అయినటువంటి వేరుతో మనం కనుక బ్రష్ చేసుకున్నట్టయితే, పళ్ళు తోముకుంటే అక్కడ మీకు చిగురేమో గులాబీ రంగులోకి వస్తుంది, లేత గులాబీ రంగులోకి వస్తుంది, పళ్ళు తెల్లగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఎవరన్నా సరే ఉత్తరేణి వేరుతో మీరు ఇలా చేసుకుని చూస్తే మీకే అది స్పష్టంగా తెలుసు. పైగా ఆ ఫ్లేవర్, ఆ వాసన, ఆ సుగంధం భరితమైనటువంటి అది మీకు ఏ టూత్ పేస్ట్ లోనూ ఉండదు. దీంట్లో కెమికల్ లక్షణం ఉంటుంది. పేస్ట్ కూడా ఒక నైలాన్ లక్షణం ఉంటుంది. ఒక రబ్బర్ సాగినట్టు, కాల్చిన రబ్బర్ మృదువుగా సాగినట్టుగా ఉంటుంది పేస్ట్. కానీ ఈ ఉత్తరేణి వేరు కనుక మనం నవిలి దాని ఆ కుంచితో కనుక మనం పళ్ళు తోముకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. నాకు ఇక్కడ దొరకట్లేదు, నేను వేప పుల్లతో తోముకున్నాను, పళ్ళు తోముకున్నా, మామిడి పుల్ల వాడాము, జామ పుల్ల వాడాము, అంటే సీతాఫలం పుల్ల, గానుగ పుల్ల ఇవి కూడా వాడతాం. ఇట్లా అంటే గబుక్కును పళ్ళు తోముకోవాలి, గబుక్కునేది లేదనుకో. ఇప్పుడంటే బ్రష్ ఏది, నా బ్రష్ ఏది అని వెతుక్కుంటాం. అసలు అప్పుడు అంటే ఏ చెట్టుకి ఉన్న పుల్ల వాడాలో, ఏ చెట్టు పుల్ల వాడకూడదో తెలుసు. అక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసు, పెద్దవాళ్ళకే కాదు. ఈ అలోపతి మందులన్నీ కూడా ఈ మొక్కల్లోంచి తీసినవే. దీని సారమే వాళ్ళు ఇచ్చేది కూడా మనకి. కొత్తగా వాళ్ళేమి సృష్టించట్లా. ఈ మొక్కల్లో ఉన్న సారమే వాళ్ళు అది చేసి, ఇది చేసి, టాబ్లెట్ చేసి, దానికి ఏదో కోటింగ్లు పెట్టి, రకరకాల ఇంద్రధనస్సును చేసి, దానికి అన్ని కలర్లు పెట్టి మనకి ఇస్తున్నారు. కనుక ఆయుర్వేదం అనేది, పైగా ఇప్పుడు మర్దనం గుణవర్ధనం అన్నాడు ఒక్క మాట. ఇవాళ ప్రపంచంలో మసాజ్ సెంటర్ లేనటువంటి వీధి లేదమ్మా ప్రతి దేశంలోనూ. దీన్ని ఎప్పుడో చెప్పారు. అలాగే ఇప్పుడు యోగాకు వస్తే, యోగాని 20 ఏళ్ల కిందటి వరకు కూడా నాన్ సెన్స్ అన్నారు. అలోపతి వైద్యులు ఎవరు ఒప్పుకోలే, ఇది నాన్ సెన్స్ అన్నారు. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదివినటువంటి ఆ సైన్స్, ఆ పాఠాలు అలా ఉన్నాయి. అది వాళ్ళు చదువుకున్నారు, దాన్ని దృఢంగా వాళ్ళు విశ్వసిస్తారు. యోగా 20 ఏళ్ల కిందట నాన్ సెన్స్ అన్నారు. ఇవాళ యోగా చేయనటువంటి అలోపతి డాక్టర్ ఎవడు లేదు. వాళ్ళు పచ్చి పెసలు తింటారండి, అట్లాగే ఈ పచ్చి కూరలన్నీ తింటారు, ప్రాణాయామం చేస్తారు, యోగా గురువుల దగ్గర నేర్చుకుంటారు. అంటే యోగా సీడీలు, డివిడీలు ఇవి చూసి దాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేస్తారు. అంటే తప్పు అని అంటల్లా. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది అనుకోమ్మా, తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. నేను ఆయుర్వేదం వాడతాను, ఎప్పుడుకో తగ్గుతుందంటే అది ఈ జన్మ ఉండాలి కదా. అందుకని ప్రతి వైద్య విధానం గొప్పదే. ఇప్పుడు ఆయుర్వేదం అనేది శ్రేష్టతరం అని చెప్తున్నారు. అంటే రోగం రాకుండా ఉండటానికి ఆయుర్వేద జీవన విధానం అమ్మా. మీరు చెప్పారు కదా, అద్భుతం. మీరు తులసి గురించి చెప్పినప్పుడు విన్నా నేను. ఎన్ని విషయాలు చెప్పారు, ఎన్ని విషయాలు. దాంట్లో మనం వాడే అల్లం కానీ ఏదైనా సరే, మీరు చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజల్లోకి ఈ 1000 ఎపిసోడ్ల నుంచి, ఈ 1000 రోజుల కంటే మాది మామూలు విషయం కదా. 3 సంవత్సరాలుగా మీరు చెబుతున్నారు అంటే ఎన్ని లక్షల మందో చైతన్యవంతులై ఉంటారు. ఈటీవీ వంటి ఒక అగ్రేసరమైనటువంటి ఛానల్, వీళ్ళు ఎటువంటి దీని మీద ఒక వ్యాపార దృక్పథం లేకుండా, ఎందుకంటే ఇటువంటి వాటికి ఏముంది, ప్రజలు చూడాలి, ప్రజలు ఆదరించాలి. వాళ్ళకి ఏదన్నా ఒక అన్నదాత కార్యక్రమం లాంటిది, రైతులకు చేసే సేవ లాంటిది, ఒక తెలుగు కార్యక్రమం లాంటిది. తెలుగు కార్యక్రమానికి ఏముంటాయి, అట్లా ఒక భాషా సేవ లాగా ఒక ఆయుర్వేద సేవ, ఒక యోగ వైద్యం, ఆయుర్వేద వైద్యం, మన సంప్రదాయ వైద్య విధానాలు రూపాయి ఖర్చు లేకుండా ఈ ప్రజలు వీళ్ళు మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళి మళ్ళీ వారు తిరిగి ఇవాళ ప్రతివాడికి అన్ని టెస్టులే చేయాలి.
కనుక వాడు చాలా ఇబ్బంది పడతాడు సామాన్యుడు. కనుక ఇటువంటి చిట్కాలతో వీళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది, వీళ్ళు దృఢంగా ఆరోగ్యంతో ఉంటారు అనే సహృదయంతో సద్భావంతో ఈటీవీ వారు పూనుకుని చేయటం, మీరు వచ్చి చెప్పటం, ఇది చాలా ఆనందంగా ఉంది. యోగా విషయంలో నాకు ఇంకో అనుభవం ఉంది. మా స్నేహితుడు వేదభాస్కర్ గారని, ఆయన పతంజలి యోగా ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఉంది ఆయనకి. ఆయన నాకు బాగా మంచి ఆప్తుడు. నాకు ఒక 10 ఏళ్ల కిందట ఈ బొటన వేలు బాగా తిమ్మిరి, ఇది స్పర్శ కోల్పోయినట్టుగా ఒక ఫీలింగ్. ఇక్కడ బాగా నొప్పి అనమాట, బాగా ఎవరో ఇనపరాడుతో కొట్టినట్టుగా నొప్పి, ఇక కదుం కట్టినట్టుగానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి లాగుతూ ఉంటుంది. ఏమిటి ఇది అని అంటే, ఇదేదో మీకు చాలా ప్రాబ్లం, ఇదేదో స్పాండిలైటిస్ అవి ఇవి అని ఎట్టాగో తెలియక నేను ఆయనకి ఫోన్ చేశాను. నేను వస్తున్నానండి రేపే అన్నాడు. అదృష్టం కొద్దీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలండి, ఇలా ఉంది, బాగా లాగుతుంది, స్పర్శ కూడా బాగా తగ్గిపోయింది, మండుతున్నట్టుగా ఉంది, లోపల ఇబ్బందిగా ఉందండి అంటే, మీరు రండి కూర్చోండి, మకరాసన 1 మకరాసన 2 అని ఏవో చేయించాడు. చేయిస్తే అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఈ లోపల అప్పటికప్పుడే రక్త ప్రసారం లోపలగా వెళ్ళటం, ప్రసరణ జరగటం అనుభూతిలోకి వచ్చిందండి. తర్వాత మా ఇంటి ఎదురుకుండానే ఇక్కడ మధురానగర్లో ఒక ఈ యోగా ఇన్స్టిట్యూట్, మసాజ్ అవన్నీ పెట్టుకుని ఒకళ్ళు ఉన్నారు. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి, నాకు ఏ ఆసనాలు వేయిస్తే బాగుంటుందో ఆ హెడ్తో ఆయనతో మాట్లాడి, ఆ మసాజ్ చేసే అతను కూడా ఎలా చేయాలో ఏమిటో ఇవన్నీ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక 2 సార్లు ఆ మసాజ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ యోగాసనాలు వేయటం మొదలుపెట్టాను. ఏమీ లేదు నాకు. దానికి ఈ యోగా దండి సత్యనారాయణరాజు గారు కూడా చాలా చక్కగా సులభంగా ఆయన చెప్పడం, ఆయన అనుభవాలు కూడా చెప్పారు కదా. ఆయనకి ఆపరేషన్, ఆ తర్వాత యోగా మొదలుపెట్టి ఇవన్నీ చాలా ఎంతో మంది చెబుతున్నారు. ఇట్లా ఇప్పుడు సత్యనారాయణరాజు గారు, గాయత్రీదేవి గారు, ఈవిడ ఆయుర్వేదం, ఆయన యోగా, ఈ రెండింటినీ ప్రజలకి సులభంగా అర్థమయ్యేలాగా చెబుతూ ఇలా 1000 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించారంటే అటు ప్రజాదరణ ఉన్నది. మనం ఒక సంవత్సరం చెప్పేసాం కదా ఇక చాలే అని కాకుండా ఈటీవీ వారు కూడా దీన్ని 3 సంవత్సరాలైనా సరే ఇలా కొనసాగించటం, వారికి కూడా నేను ఒక ప్రజల్లో ఒక ఆయుర్వేద అభిమానిగా, ఒక యోగ శాస్త్రాభిమానిగా వారికి కూడా నేను ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గురుగారు, మరి ఈ ఆయుర్వేదం గురించి మన పురాణ శాస్త్రాల్లో ఏమైనా తెలియచేశారా? ఏమైనా ఉందా పురాణాల్లో? భారతంలో ధర్మరాజుని నారదుడు కలుసుకున్నప్పుడు నారద మహర్షి, నీ శరీరారోగ్యానికి సంబంధించినటువంటి వ్యాధులేమి పొడచూపకుండా అంటే ఉన్నాయా అని అడగల, అవేమి రాకుండా శ్రద్ధ వహిస్తున్నావా, వైద్యులతో నువ్వు సంప్రదిస్తున్నావా, తగినటువంటి ఔషధాలు నిర్లక్ష్యపరచకుండా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెబుతున్నారు, 6 నెలలకు ఒకసారి మీరు దంత వైద్యుల దగ్గరికి వెళ్ళండి, సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకోండి, ఇవన్నీ చెబుతున్నారు కదా. ఇవన్నీ నారద మహర్షి ధర్మరాజుని అడిగాడు, ధర్మరాజుకి చెప్పాడమ్మా. దాంట్లో ఈ ఆయుర్వేద ప్రస్తావన వస్తుంది. అట్లా మన కావ్యాల్లో ఈ ఆయుర్వేద ప్రస్తావన వస్తుంది. మన ఆచార వ్యవహారాల్లో, మన దైనందిన జీవితంలో ఈ ఆయుర్వేద యోగా శాస్త్రాలు ఎంతవరకు ఇమిడి ఉన్నాయో వివరిస్తారండి? సంపూర్ణంగా ఇమిడి ఉన్నాయమ్మా. మన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదట మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా మన భోజనం ఉంది చూసామమ్మా, మన భోజనం సంపూర్ణంగా ఆయుర్వేద విధానంతో ఏర్పాటు చేసినటువంటిది. పప్పు అనేది మొట్టమొదట మీకు పోషక పదార్థాలు, విటమిన్స్ అందుతాయి మీకు. తర్వాత కూర, ఫైబర్ దాంట్లో ఉంది. తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, పచ్చడి వేసుకుంటున్నాం. ఈ పచ్చడి అనేటువంటిది ఆ కారం ఇది దానికి ఇంకా ఒక ప్రేరణ కలిగిస్తుంది, ఇంకా యాసిడ్స్ అన్నింటినీ కూడా, ఆమ్లాలన్నింటినీ ఇంకా ఊరేలా చేస్తుంది ఈ కారం. దీని తర్వాత సలవ చేయటానికి మళ్ళీ మజ్జిగ. తక్రం శక్రస్య దుర్లభం అన్నారు. ఇంద్రుడికి నేత్రవ్యాధి వచ్చింది, అది రాకుండా పోయేదిట. ఎందుకనంటే ఆయనకి మజ్జిగ దొరకలేదు. చమత్కారంగా శ్లోకం. తక్రం శక్రస్య దుర్లభం. శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడికి కూడా దుర్లభం. అమృతం దొరికింది, చావకుండా చిరంజీవిగా ఉన్నాడు కానీ ఆయన చావకుండా ఉండగలడు, మరణం లేకుండా. కానీ అనారోగ్యం లేకుండా ఉండటానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మజ్జిగ అని చమత్కారం చేయి. అలా తక్రం శక్రస్య దుర్లభం. ఈ మజ్జిగ ఎలా చేయాలనే దాంట్లో అది ఒక పెద్ద మహాద్భుతమైన శాస్త్రం. మజ్జిగకు ఒక పెద్ద శాస్త్రం ఉందమ్మా. ఎలా చేయాలి, 1 కప్పు పెరుగుకి మళ్ళీ 1 కప్పు నీళ్లు పోస్తే ఏ ఫలితాన్ని ఇస్తుంది, 3 కప్పుల నీళ్లు పోస్తే ఏ ఫలితాన్ని ఇస్తుంది, 7 కప్పుల నీళ్లు పోస్తే ఏ ఫలితం ఇస్తుంది, 1 కప్పు పెరుగు 9 కప్పుల నీళ్లు పోస్తే ఏ ఫలితం ఇస్తుంది. అలా 9 కప్పులు నీళ్లు పోస్తే ఆ మజ్జిగని ఏమంటారు, అది ఏ కాలంలో తాగాలి.
ఇప్పుడు నువ్వు మన నిత్య జీవితంలో ఆయుర్వేదం ఉన్నదని ఎలా ఉన్నదని అన్నావు గనక ఒక మజ్జిగతోనే ఎలా ఉన్నదో చెబుతున్నా నేను నీకు. అవునండి. ఇట్లా వీటన్నిటితో పాటు ఇంకా కాస్త నెయ్యి దాంట్లో ఒక రుచికి, అలాగే పుష్టికి, అంటే మేధాశక్తిని పెంచుతుందని ఇవాళ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు నెయ్యిని. ఇప్పటి వరకు నెయ్యి వద్దు వద్దు అన్న వాళ్ళు, మనకి చెప్పిన డాక్టర్లు వాళ్ళు బాగా ఎక్కువ, ఇంకో కిలో ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు. ఇట్లా ప్రతి ఇన్ని కూరలు, ఇన్ని పప్పులు, ఇన్ని రకాల వంటలు, వీటన్నిటి ఆరోగ్యభరితంగా, దానికి చక్కగా దేనికి ఆవాలు వేయాలి తిరగమూతలో, దేనికి అక్కర్లేదు, దేనికి మెంతులు వాడాలి, దేనికి పచ్చిశనగపప్పు వాడాలి, ఇన్నిటిని చెప్పి దేంట్లో కరేపాకు వేయాలి, దేంట్లో కొత్తిమీర వేయాలి, దేంట్లో 2 వేయచ్చు. ఇట్లా ఎవరు చెప్పారు? నిజంగా ఎంత చేశారు సాధన ఏమండి? కనుక ఇట్లా మీరు భారతీయ సంప్రదాయ విధానాలైనటువంటి ఆయుర్వేదము, అసలు దాని పేరే ఆయుర్వేదము, అసలు ఎంత శబ్దం ఎంత గొప్పగా ఉంది చూడండి. ఆయువుకి ఇది వేదం. ఆ ఆయుర్వేదాన్ని, యోగాని మీరు ఇలా ఈ కార్యక్రమాలు నిర్వహించటం, నన్ను పిలవటం చాలా ఆనందంగా ఉందమ్మా. డాక్టర్ గారు, మరి మన జీవన జ్యోతి 1000వ ఎపిసోడ్ జరుపుకుంటున్న ఈ సందర్భంగా ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మనం ఇన్నాళ్ళు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందిస్తున్న సూచనలన్నీ కూడా చాలా మంది పాటిస్తున్నారు. అలాగే ముందు ముందు కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా ఎన్నెన్నో ఆరోగ్య సూచనలన్నీ అందిస్తున్నాం. అయితే విని ఊరుకోవడం కాకుండా విన్న వాటిని కొంచెం పాటించి మీ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఇంకా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలని, అలాగే ఎన్నెన్నో చెప్తుంటాం, ఆహారంలో ఇలాంటివి తీసుకోండి, ఇలాంటివి మానేయండి, ఇవి ఆరోగ్యానికి మంచివి అని. అవి కూడా విని ఊరుకోవడం కాకుండా ఎక్కువగా పాటించి మీ ఆరోగ్యాన్ని రక్షించుకుంటారని, ఆ ఆరోగ్యాన్ని రక్షించుకున్నటువంటి విషయాన్ని మాకు కూడా తెలియజేసే ఆనందాన్ని మాకుతో కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాను. చూశారు కదండి, జీవన జ్యోతి 1000వ ఎపిసోడ్ సందర్భంగా ఈరోజు మనకి గురువుగారితో పాటు డాక్టర్ గారు కూడా ఎన్నో అమూల్యమైన విషయాల్ని తెలియజేశారు. గురువుగారు, ఈరోజు మా ఈ కార్యక్రమానికి మీరు ఇలా విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించడమే కాకుండా అమూల్యమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. చాలా బాగుందమ్మా, చక్కగా చేసావు, నీ భాష కూడా బాగుంది, సంతోషం.